పోయిన ఆదివారం 300 మంది ఎంత ఇచ్చారో తెలుసా కానుక దేవునికి? 17,50,000 ఇచ్చారు. ఇంకో చిన్న సంఘం ఉంది రేపు ఆదివారం. అక్కడ కనీసం ఒక 18, 20 లక్షలు గ్యారెంటీకి వచ్చేస్తుంది నాకు. నా దందా అంతా ఇది వ్యాపారం. ఒక ఆయన 6 లక్షలు ఇచ్చాడు, ఇంకొక ఆయన 3 లక్షలు ఇచ్చాడు, ఇంకొక ఆయన 2 లక్షలు ఇచ్చాడు. విశ్వాసంతో ఇద్దాం. గొర్రెలు అయితే గొర్రెలు నిజంగా 100% గొర్రెలు. అసలు ఎలాంటి కానుకలు ఇవ్వాలి దేవునికి? 4 రకాలుగా ఇవ్వాలి. ఓకే, గుర్తుపెట్టుకోండి. చెప్పు చెప్పు. ఆదివారము సంచిలో ఏ కానుక వేయాలి? మీరు నిశ్శబ్ద కానుక వేయాలి సార్. ఓకే. రెండవది, ఇంట్లో గొప్ప కార్యం జరిగి పెళ్ళయింది, కానుక దేవాలా. బర్త్డే అయింది, కానుక దేవాలా. కొత్త కారు కొన్నావు, కానుక దేవాలా. మూడవది, ప్రతి నెల మీ 10వ భాగము సంఘానికి ఇవ్వాలి. అర్థమైందా? అర్థమైంది సార్. ఏమర్థమైంది? ముష్టి మీరు అడగరు, మేము వెయ్యాలి. ఈ రోజుల్లో ఇది పెద్ద దుమారం అయిపోతుంది. సేవకులు ఎప్పుడు 10వ భాగమే అడుగుతారు, 10వ భాగం పెడతారు. మేము తప్పకుండా అడుగుతాం. పని పాట చేసుకుని బతకొచ్చు కదా. అడ్డగా